జడ్సన్ గారు నమస్తే అండి. నమస్కారం. నేనే రాజు, నేనే మంత్రి. సో, ఇప్పటికే కొన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్నారు. సకల శాఖ మంత్రిగా ఆయన కొన్ని శాఖల్ని పెద్ద పెద్ద శాఖలన్నిటి కూడా తన దగ్గరే ఉంచుకున్నారు. నెక్స్ట్ ఈ రోజున 10 ఏళ్ల పాటు నేను తెలంగాణకి ముఖ్యమంత్రిని ఉండబోతున్నాను. ఇది రాసి పెట్టుకోండి అని చెప్పి ఇచ్చారు. ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి రేవంత్ రెడ్డి గారి దగ్గర? బ్రదర్ ఇప్పుడు ఒక విషయం ఏందంటే, నువ్వు ఆల్రెడీ సీఎంగా ఉన్నావు. యెస్. నీ నీ విజన్ 2048. హ్మ్. నువ్వు 10 ఏళ్ళని ఎందుకు అంటున్నావు? 2048 వరకు నేనే ఉంటాననాలే. అంత అపనమ్మకం ఎందుకు నీకు? మరి ఇటొచ్చారా మీరు? ఆ! అంత అపనమ్మకం ఎందుకు? ఓకే. ఏదో ఇయ్యాలని తీసేసినట్టు. హ్మ్. ఇక రేపే నన్ను అంత తీసేస్తున్నట్టు. స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు ఆయన? అదే నేను అంటున్నా. అంత అనుమానం నీకు ఎందుకు వస్తుంది? నంబర్ 1. రైట్. సార్ మీరు పత్రికలలో చూడొచ్చు. అన్ని పత్రికలలో ఫ్రంట్ పేజీలో ఆ ఫోటో వచ్చింది. మీరు ఫోటో అందరూ చూసింది కానీ క్లోజప్‌లో చూడలే రాహుల్ గాంధీ పక్కన. హ్మ్. మీరు రాజ్‌నాథ్ పక్కన ఉన్న గ్లో, రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా కలిసింది గానీ, అవును. రాజ్‌నాథ్ సింగ్ పక్కన నిలబడ్డప్పుడు గ్లో ఉంది నాకు. సంతోషంగా అనిపించింది. అట్లా రాహుల్ గాంధీ పక్కన లేదు హ్మ్. ఫోటో ఉన్నట్టు. అక్కడికెళ్ళి బయటకు వచ్చినాకనే ఇచ్చిన స్టేట్మెంట్. నేనే రాజు, నేనే మంత్రి, 10 ఏళ్ల వరకు నేనే హ్మ్. ముఖ్యమంత్రి అని బయటకు వచ్చినాక ఇచ్చింది. అంటే రాహుల్ గాంధీతోని ఆ ఫోటో బతిలాడి దిగినట్ట. సార్ ప్లీజ్ సార్, ఓ ఫోటో దిగు సార్. ఆడ వేరే తిరిగి అనుకుంటారు సార్ అని దిగి హ్మ్. బయటకు వచ్చింది. ఎందుకంటే మాడిపోయి ఉన్నది ముఖం. హుహు. ఎందుకు? ఫేస్ మారిపోయి ఉన్నది. సార్ నేను రాహుల్ గాంధీ గారిని పని చేసిన 1 to 1 పని చేసిన, దూరంకెళ్ళి కాదు. దగ్గరికి ఆయన ఎప్పుడు ఎట్లుంటాడు, ఆయన ముఖం కూడా సీరియస్‌గానే ఉన్నది. నంబర్ 1 ఏందంటే, యాక్చువల్‌గా ఈ నెల 3వ తారీఖు తెలంగాణ క్యాబినెట్ మొత్తం రమ్మన్నారు. పిలిపిచ్చారు. అవును. రమ్మన్నారు. అది ఆప్ ఆ! అప్పుడు ఆయన దావోస్‌లో ఉన్నాడు గదా! ఆయన. దావోస్‌లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దావోస్‌లో ఉన్నాడు. అటు ఆయన నుంచి వస్తాడు. ఆ! వచ్చినాక మీరు ఇమ్మీడియేట్‌గా రమ్మన్నారు. మెయిన్‌గా బొగ్గు కుంభకోణం జరిగిన దానిపైన, సింగరేణి బొగ్గు దానిపైన కుంభకోణం మీరు మీద. హ్మ్. దీనిపైన జరిగింది ఇది. హ్మ్. ఇలా డౌట్ ఏందంటే 101% నా కోమరెడ్డి వెంకరెడ్డి ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హ్మ్. నా వల్ల 30,000 వేల కోట్ల స్కామ్ ఆగిపోయింది ఆగిపోయిందని అన్నాడు. అవును. అని చెప్పి అన్నాడంటే, అంటే మీరు చేయనీకి పూనుకున్నారు. హుహు. ఇందులో బయటికి కవిత కూడా వచ్చి మాట్లాడింది. హ్మ్. వచ్చి రేవంత్ రెడ్డి బామ్మర్ది పేరు తీసింది. హ్మ్. రేవంత్ రెడ్డి బామ్మర్ది పేరు ఏదో పేరుంది. ఆయన పేరు తీసింది. హ్మ్. పేరు తీసి ఆయనకు చిన్న చేప, మీరు పెద్ద చేపను వదిలేసిందని. హ్మ్. అయితే మీకు ఇంతకుముందు ఇంటర్వ్యూలో నేను చెప్పిన. పెద్ద చేప, చిన్న చిన్న చేప, చేప. కవిత వీళ్ళందరూ అడికోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ వీళ్ళు. హుహు. ఒకళ్ళనొకళ్ళు సృజన్ వాళ్ళ బామ్మర్ది. ఓకే. ఒకళ్ళు సృజన్. 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 ఈ బొగ్గు స్కామ్‌ల కీలక వ్యక్తి ఆయన్నే. ఇందులో వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో కవిత కూడా బయటకొచ్చింది. హ్మ్. ఈ సందర్భంలో వాళ్ళు ఇది చేసింది. అయితే ఈయన ఏందంటే, రేవంత్ రెడ్డిని కాపాడుతుంది ఎవరు ఢిల్లీలో అంటే కేసీ వేణుగోపాల్. ఓకే. కేసీ వేణుగోపాల్‌ను రేపు కేరళ నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తా. నీకొక ఛానెల్ గూడా పెట్టిపిస్తా అని నిన్ననే మన తెలుగు ఛానెల్ ఒకటి మలయాళంలో గూడా పెట్టిపిచ్చారు. అది పెట్టించింది కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి చేయనీకి పెట్టిన ఛానెల్. రేవంత్ రెడ్డి దగ్గరుండి పెట్టించిన ఛానెల్ అది. అవునా? ఫండింగ్ గూడా మొత్తం నేనే చేస్తా అవునా? అని ఇట్లా చెప్పి చేసుకున్నాడు. ఎలా చెప్తారు మీరది? అన్న నాకు ఇదన్నా 6 నెలల కిందనే నేను బ్రేక్ చేసిన. హ్మ్. 6 మంత్స్ బ్యాకే ఇవన్నీ నేను బయట మాట్లాడిన. హ్మ్. ఇవన్నీ బయట మాట్లాడిన. నా కేరళ ఇన్‌చార్జ్ చేసిన నేను. హ్మ్. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ముంబై, గుజరాత్, జార్ఖండ్. ఇక్కడ నేను ఇన్‌చార్జ్‌గా చేసిన కాబట్టి ఏఐసీసీకెళ్ళి నాకు ఫీడ్‌బ్యాక్ కంప్లీట్‌గా ఉంటది. అక్కడ ఏం జ కే ఈయనను కానిస్తారా కానీయరా కూడా చెప్తా. అక్కడ అంత ఈజీగా ఉంటది. రమేష్ చెన్నితాల వెరీ పవర్‌ఫుల్. ఇది నాకు లాస్ట్ అవకాశం. ఈసారి ఎట్లన్నా సీఎం కావాలని రమేష్ చెన్నితాల కూడా గట్టిగా కూర్చుండు. ఓకే. నేను ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా చెప్తున్నా. హ్మ్. ఇక్కడ జరిగినంత ఈజీగా లేరు. ఇక్కడ ఎవరు కాంపిటీషన్ లేరు. మేము అనర్హులం అని అందరూ అనుకోవడం వల్ల నువ్వు అడిగినావు కాబట్టి నీకు ఇచ్చిండ్రు. ఏ రైట్. ఒక్కడు కాంపిటీటివ్‌కి వచ్చినా గానీ అంత సీన్ ఉండకపోవు. రైట్. హ్మ్. కాబట్టి ఎవరైతే కాంపిటీషన్స్ అనుకున్నారో వాళ్ళందరినీ మీరు ఓడగొట్టే పని మీద పర్ఫెక్ట్. టికెట్ రాకుండా చేసిండ్రు. ఓడగొట్టేసిండ్రు. హ్మ్. ఇదే ఒకవేళ జానారెడ్డి ఎమ్మెల్యే అయ్యేది ఉంటే హ్మ్. 101% రేవంత్ సీఎం కాకపోవు. జానారెడ్డి అంటేనే ఎమ్మెల్యే కాకుండా చేసిండ్రు. యెస్. జీవన్ రెడ్డి అయితే ఆయన గెలిస్తే కాకపోవు. హ్మ్. జీవన్ రెడ్డిని ఓడగొట్టిండ్రు. ఇప్పుడు పాపం జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? కార్పొరేట్ బీఫామ్ కావాలని తిరిగిందిగా. అవును. నేను చెప్పిన జీవన్ అన్నకు ఫేస్ టు ఫేస్. నిన్ను ఎవరో ఓడగొట్టింది తెలుసా అని. జగిత్యాలనే. నేను రేవంతే ఓడగొట్టినని చెప్పిన. హ్మ్. పాపం నిన్న ఏడ్చేస్తున్నాడాయన. అవును. మేము గూడా ఒక స్టోరీ కూడా ఇచ్చాం దాని మీద. ఆ! హ్మ్. అన్న అసలు ఎంత ఏడవాల్సిన దారుణమైన పరిస్థితి. ఏడిసినోడు లీడర్ కాదు. ఏడిపించినోడు లీడర్. అంటే అదే ఏడిపిచ్చారని చెప్పి. అవును. ఇంత ఆయన ఈ లీడర్, నువ్వు రకంగా లీడర్ కాదన్నట్టు. హ్మ్. జీవన్ రెడ్డి నేను లీడర్ కాదని ఒప్పుకున్నాడు. ఏడిపియాలన్నా లీడర్‌షిప్ అంటే ఏడుస్తావన్నా. ఏం మరి? అవును మరి. నువ్వు ఏడుస్తే నీ దగ్గర కార్యకర్తలు ఏమైపోతారు? రైట్. హ్మ్. నువ్వు ఎప్పుడైనా లీడర్ అంటోడు ఏడిపియాలి. చాలా బాధపడ్డాడాయన 30 ఆ అన్న విషయంలో. 34 ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీగా సస్పెండ్ చేసి ఎలగొట్టి. నేను ఏడిచిన్నా బయట. హ్మ్. రేవంత్
ఈ రాష్ట్రంలో ఉన్న టాప్ పర్సన్స్తోని రాయబారం పంపిండు. జడ్సన్తోని మనము కాంప్రమైజ్ గమ్మని చెప్పు, నేను ఏదంటే అదే అని. గెట్ లాస్ట్ అని చెప్పిన, గెట్ లాస్ట్ అని చెప్పిన. అర్థమైందా? అంటే నేను అట్లా ఆ స్థాయికి నువ్వు రావాలి. రైట్. నువ్వు ఏడుసులే కాదు. సరే, ఇప్పుడు మనం దాని మీద మాట్లాడదాం. 10 ఏళ్ల పాటు అయితే ఈయనకు అనుమానం ఉందని ఎక్కను. ఉమ్, ఇంకోటి, ఇటీవల రంజిత్ మాజీ ఎంపీ రైట్. రంజిత్ రెడ్డికి రంజిత్ రెడ్డి. మున్సిపల్ శాఖ మంత్రి అని చెప్పి ప్రకటించాడు. అవును. 15 ఉన్నట్టు నువ్వు అది ఎందుకు ప్రకటించినావు? ఒరిజినల్గా ఏంటంటే మంత్రివర్గ విస్తరణ అనేది జరుగుతుంది, ఉమ్, దానికోసం చేస్తుంది. ఈయన శాఖలన్నీ పోతాయా, ఏమైనా జరుగుతారా ఏంది, నేను దొరికిపోయినా ఏంది ఉమ్, అనే అనుమానాలు భయంకరంగా వస్తుంది. ఉమ్, అలా మనం ఏమనుకున్నా కానీ, నేను బీజేపీ వాళ్ళు లేకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మహాత్మా గాంధీని చంపిండ్రంటే నేను అంటలేను నేను. కానీ ఆ చంపినోనికి వీళ్ళు కొంతమంది మద్దతు పలుకుతారని అన్న. ఆ మద్దతు పలికే పార్టీల సభ్యులైనటువంటి రాజ్నాథ్ సింగ్ గారిని బాపు ఘాట్కి ఎట్లా పిలుస్తాం? అంతే కదా. నిన్న ఏది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, బీజేపీకి సఖ్త్ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉన్న రాహుల్ గాంధీని కలిసి ఉమ్, అక్కడికి వెళ్ళి నువ్వు కలిసి రాజ్నాథ్ సింగ్ దగ్గరికి పోయి, వైష్ణవ్ దగ్గరికి పోయి, గాంధీ సరోవర్ దగ్గరికి మీరు రండి అని పిలిచిందంటే ఉమ్, నీది ఏ భావాచారం, నీది ఇదా అదా? నువ్వు మూసి ప్రక్షణకు ఓపెనింగ్ కోసం పిలుస్తున్నావు, నువ్వు అక్కడికి ఎందుకు పిలవాలి? నువ్వు మధ్యలో ఎక్కడైనా కట్ చేయించుకో. రైట్. అదేనా? ఉమ్, అంటే నీకు ఈ రాహుల్ గాంధీ రాజ్నాథ్ సింగ్ మధ్యలో ఏదో అనుమానం ఉంది నీకు. ఇక్కడ రాహుల్ గాంధీ దగ్గర కలిసిన ఎపిసోడ్లో నీకు అనుమానం వచ్చింది కాబట్టి రాజ్నాథ్ సింగ్ని కలిసిన మధ్యలో ప్రెస్ మీట్ పెట్టినావు. ఉమ్, నేనే రాజు నేనే మంత్రి అని సొంతంగా నీ డోల్ నువ్వు కొట్టుకున్నావు. నీ డోల్ నువ్వు కొట్టుకున్నట్లా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తా. నీ డోల్ నువ్వు కొట్టుకున్నట్లా నీకు అనుమానం ఉన్నది. ఆ అనుమానం నన్ను రేవంత్ రెడ్డి నా సస్పెండ్ చేసిన, హైడ్రా పేరు మీద నా ఇండ్లు కూలగొట్టిన, ఈరోజు రిటైర్మెంట్ వాళ్ళు 63 మంది మరణానికి కారకుడైన, 20,500 మంది వాళ్ళ పైసలు ఇవ్వకున్నా, 40,000 మంది నిరుద్యోగులకు నువ్వు ఇస్తాన 4,000 రూపాయలు ఇవ్వకున్నా, నువ్వు వాళ్ళకి 2 లక్షల పోస్టు సంవత్సరం లోపు నింపుతా అని ప్రియాంక గాంధీ చెప్పించిన పెంచకున్నా, నువ్వు మాత్రము నేను నిస్వార్థంగా నా రేవంత్ రెడ్డి అనేటాడు 2040 దాకా ముఖ్యమంత్రి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నీ విజన్ అది. అంటే ఇప్పుడు ఈ 20 ఏళ్ళు ఏం చేయకుండా లాస్ట్కు 2045కి వెళ్ళి 48 వరకు ఏమైనా చేస్తావు కావచ్చు. అప్పటిదాకా నువ్వు మధ్యలో 10 ఏళ్ళ కానీ అక్కడనే ఫీల్ అవుతున్నావు. కాబట్టి నీకు ఏమైనా ఈ 2-3 ఏళ్ళల్లో ఏమైనా పీక్తారని చెప్పి డౌట్ నీకు వచ్చిందా? ఆ అనుమానం నాకు వస్తుంది. ఎందుకు వచ్చింది? ఆయనే అంటున్నారు 10 ఏళ్ళు ఉంటానంటే అంతేలేండి. అది అన్న ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ను నీకేం కాదబ్బా, నిన్నటికి వెళ్తే బాగా పుంజుకున్నా. ఒక మిత్రుడు నాకు రాజశేఖర్ రెడ్డి అని బాగా క్లోజ్ ఫ్రెండ్, హాస్పిటల్కి డిశ్చార్జ్ చేసిండ్రు. డిశ్చార్జ్ చేసి ఇంటికి వస్తుండు, నేను కూడా ఇంటికి పోయినా మార్కప్. పోతే అమ్మ జడ్సన్ బ్రదర్ దేవుని దయ వల్ల నేను మరణం నుంచి బయటపడ్డా, నా పిల్లలు చిన్నగా ఉండ్రు, డిశ్చార్జ్ ఎందుకు చేసిందంటే ఇక ఆయన నేను బతుకుతా, ఇక నాకేం కాదు, ఇక త్వరలో హైదరాబాద్కి వస్తా అని చెప్పిండు. నేను 2011 ముచ్చట చెప్తున్నా. ఓకే. అయితే కట్ చేస్తే కరెక్ట్ 15 రోజులకైనా చచ్చిపోయాడు. 15 డేస్లో ఈజ్ నో మోర్. నా ఫ్యూనరల్ పోయింది. సేమ్ అట్లా నీకు అనుమానం ఎందుకు వచ్చింది? నీకు ఆల్రెడీ ఆయన చెప్పిండు కదా, రాహుల్ గాంధీ చెప్పిండా ఎవరు చెప్పింది నీకు తెలియదు. మొత్తం 10 ఏళ్ళు నువ్వే ఉంటానాక నేను ఆయన చెప్పినట్టే ఉన్నది కథ. నేను 10 ఏళ్ళు ఉండబోతున్నానంటే నాకు ఈ మధ్యలో పోతుందా ఏందని డౌట్ వస్తుంది. అట్లా ఈ మధ్య కాలం ఆయన ముఖ కవలికలు కూడా అట్నే ఉన్నాయన్న. రైట్. రాహుల్ గాంధీ పక్కన ఫోటో ముఖ కవలికలు కూడా అట్లాగే ఉంది, అట్నే ఉన్నది.